విదేశీ రచనలు, ఫారిన్ బుక్స్, విదేశీ పుస్తకాలు లేదా విదేశీ రచనలు, విదేశీ రచనలు. రైట్. సో విదేశీ రచనలు. ఓకే, అందులో మనకు మెయిన్గా ఫస్ట్ బుక్ చూసుకున్నట్లయితే మెగస్తనీస్ ఇండికాలో కూడా కొద్దిగా ప్రస్తావన ఉంది. మెగస్తనీస్, దిస్ ఇస్ కాల్డ్ ఇండికా, మెగస్తనీస్ ఇండికా. సో మెగస్తనీస్ ఇండికా మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొట్టమొదటి ఫారిన్ బుక్ ఇదే అవుతుంది. ఎందుకంటే మౌర్య సామ్రాజ్యంలో మనకు మెగస్తనీస్ ఉంటాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు పరిపాలన చేస్తున్నప్పుడు మెగస్తనీస్ అనేటువంటి గ్రీకు రాయబారి వస్తారు. ఈ మెగస్తనీస్ ఇండికా అనే పుస్తకాన్ని రాశాడు. అయితే ఈయన పూర్తి స్థాయిలో శాతవాహనుల గురించి ఏం చెప్పడు, ఒకే ఒక మాట చెప్తాడు. ఏమని? దక్షిణాన ఆంధ్ర అనే ఒక జాతి ఉన్నది, అక్కడ 30 కోటలు ఉన్నాయని రాస్తాడు. అంటే స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు కాబట్టి అది కూడా మనం రాసుకుంటున్నాం. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, మెగస్తనీస్ ఈ వ్రోట్ ఇండికా. అండ్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ మనకు ప్లీనీ అనేటువంటి వాడు, ప్లీనీ అనేవాడు న్యాచురల్ హిస్టరీ రాశాడు. న్యాచురల్ హిస్టరీ. సో ప్లీనీ ఈయన రాసినటువంటి పుస్తకం ఏంటంటే న్యాచురల్ హిస్టరీ. ప్లీనీ అనేటువంటి రచయిత. సో ఆయన న్యాచురల్ హిస్టరీ రాశాడు. ఈ న్యాచురల్ హిస్టరీ వల్ల కూడా మనము ఈ శాతవాహన హిస్టరీ తెలుసుకోగలుగుతున్నాం. అండ్ టాలమీ. సో ఈ టాలమీ అనేవాడు కూడా మరి ఒక బుక్ రాశాడు. దట్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు జియోగ్రఫీ. దిస్ ఈజ్ టాలమీ అనేవాడి బుక్ అన్నమాట. ఇంట్రొడక్షన్ టు జియోగ్రఫీ అనే పుస్తకం. రైట్. అదేవిధంగా మనకు ఒక చాలా ఫేమస్ బుక్ ఉంటుంది, అది అన్నోన్ రైటర్, ఆయన పేరు తెలియదు, అన్నోన్ రైటర్, అతని పేరు తెలియనటువంటిది, అన్నోన్ రైటర్. సో ఆ బుక్ పేరు ఏంటంటే పెరిప్లస్ ఆన్ ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆన్ ఎరిత్రియన్ సీ. అండ్ జనరల్గా ఏమంటారు అంటే పెరిప్లస్ ఆన్ ఎరిత్రియన్ సీ, దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద బుక్. అయితే ఆ రైటర్ నేమ్ తెలియదు అన్నమాట. ఇది ఎక్కడ దొరుకుతుందంటే అప్పట్లో ఒక ఆయన డైరీ రాసుకున్నాడు. పెరిప్లస్ ఆన్ ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రంలో నా దినచర్య. ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రం, రెడ్ సీ అంటాం మనం, రెడ్ సీ. దాన్ని గ్రీక్ లాంగ్వేజ్లో, ఈజిప్ట్ లాంగ్వేజ్లో ఎరిత్రియన్ సీ అంటారు. సో పెరిప్లస్ ఆన్ ఎరిత్రియన్ సీ అంటే ఈ ఎర్ర సముద్రంలో నా యొక్క దినచర్య డైరీ రాసుకున్నాడు ఆయన. ఆ పేపర్లు దొరికినాయి. ఆ డైరీలో వన్ పేరు రాడు కదా. జనరల్గా డైరీ రాసే అలవాటు మనకుంటే ఏం రాస్తాం, ఈరోజు నేను ఈ టైంకి లేసాను, ఈ టైం భోజనం చేశాను, ఇట్లా రాసుకుంటాం. దట్స్ వై కొన్ని డైరీ రాసినటువంటి పేపర్లు దొరికినాయి. అందులో కూడా మనకు శాతవాహన హిస్టరీ కనిపిస్తుంది. అందుకే పెరిప్లస్ ఆన్ ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రంలో దినచర్య, డైరీ ఇన్ ఎరిత్రియన్ సీ, రెడ్ సీలో. కాబట్టి ఈ బుక్స్ ఇవన్నీ కూడా మరి శాతవాహన హిస్టరీ చెబుతున్నాయి. మెగస్తనీస్ ఇండికా, ప్లీనీ న్యాచురల్ హిస్టరీ, టాలమీ ఇంట్రడక్షన్ టు ద జియోగ్రఫీ, అండ్ అన్నోన్ రైటర్ రాసినటువంటి పెరిప్లస్ ఆన్ ఎరిత్రియన్ సీ. ఇవన్నీ కూడా మరి శాతవాహనుల యొక్క చరిత్రను మనకు తెలియపరుస్తున్నాయి. మనం బుక్స్ ఖచ్చితంగా వీలే కాదు, ఒక శాతవాహనులకు సంబంధించే కాదు, ఇవన్నిట్లో వస్తుంటాయి. మనకు మౌర్యాలకు వస్తుంటాయి, మిగతా గుప్తులకు వస్తుంటాయి, అందరికి వస్తుంటాయి. కాబట్టి ఇవే బుక్స్ రిపీట్ అవుతుంటాయి జనరల్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. వీ షుడ్ రిమెంబర్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ ది బుక్స్. సో ఫారిన్ బుక్స్ అండ్ ఇండియన్ బుక్స్, మనకు ఫారిన్ బుక్స్ అండ్ ఇండియన్ బుక్స్ అని మనము
రాసుకుంటున్నాం కాబట్టి సో మనకు ఆ ఫారిన్ బుక్స్ అండ్ ఇండియన్ బుక్స్ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్టర్డే మనకు ఇన్స్క్రిప్షన్ కూడా నేను చెప్పాను. ఇన్స్క్రిప్షన్స్ ఎస్టర్డే ఐ టోల్డ్ యూ ఇన్స్క్రిప్షన్స్ మీన్స్ శాసనాలు. సో శాసనాలు ఒక క్వశ్చన్ అడిగాను ఎస్టర్డే మిమ్మల్ని ఏమని, హూ వాజ్ ఫస్ట్ కింగ్ లేడ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఇండియా అన్నాను నేను. అశోక్ అని పేరు చెప్పారు, వెరీ గుడ్. సో మరి ఇన్స్క్రిప్షన్ కూడా మనం చెప్పుకున్నాం. మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్లో అత్యంత ముఖ్యమైనటువంటిది దట్ ఈజ్ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు? దేవి నాగానిక. అండ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అండ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఎవరు? గౌతమి బాలశ్రీ. నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాగానిక, దేవి నాగానిక. సో నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. అండ్ ఇవే కాకుండా మనకు గిర్నార్ ఇన్స్క్రిప్షన్ కూడా మనం చెప్పుకున్నాం. గిర్నార్ ఇన్స్క్రిప్షన్, దీన్ని మనము ఏమన్నాం? గిర్నార్ ఇన్స్క్రిప్షన్ జునాగర్ ఇన్స్క్రిప్షన్ అన్నాం. సో రుద్రదాముడు అనేవాడు దీన్ని వేయించాడు, రుద్రదామ, రైట్. సో మరి గిర్నార్ లేదా జునాగర్ ఇన్స్క్రిప్షన్ రుద్రదాముడు అనేవాడు వేయించాడు. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉందని కూడా చెప్పాను. ఏంటి? ఇది ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఈ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఇవే కాకుండా మనం ఇంకొక ఇన్స్క్రిప్షన్ కూడా చెప్పుకున్నాం నిన్న, అతిగుంప ఇన్స్క్రిప్షన్. ఇది కారవేలుడు అనేవాడు వేయించడం చెప్పాను, కారవేల, రైట్. ఎస్టర్డే మనం ఇక్కడ వరకు చూసుకున్నాం. ఓకే. సో నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ దేవి నాగానిక, నాసిక్ ఇన్స్క్రిప్షన్ గౌతమి బాలశ్రీ, గిర్నార్ ఆర్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ రుద్రదామ, అతిగుంప ఇన్స్క్రిప్షన్ కారవేల. సో ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి, రైట్. ఇక వీరి తర్వాత మనకు మరి వీరి చరిత్రను చెప్పేటువంటివి మనకు కాయిన్స్ కూడా మనకు ఉన్నాయి. సో నాణెములు, రైట్. సో మరి భారతదేశం అంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్ర ఏరియాలో నాణాలు వేసినటువంటి మొట్టమొదటి రాజవంశం ఇదే అవుతుందన్నమాట, శాతవాహన రాజవంశం. అంటే మన దక్షిణ భారతదేశం ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్ర కర్ణాటక ఏరియాలో మొట్టమొదటిసారి నాణాల ముద్రణ చేయించినటువంటి వాళ్ళు ఎవరంటే శాతవాహనులు. కాబట్టి వీరి కాలంలో మనకు నాణాలు కూడా వీరి యొక్క చరిత్రను చెబుతున్నాయి. అందుకే మనకు సో ఇక్కడ ఈ శ్రీముఖ శాతకాన్ని వేయించినటువంటి శ్రీముఖ శాతకర్ణి వేయించినటువంటి కాయిన్స్ ఎక్కడ దొరికాయి మనకు? కోటిలింగాల, కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల అనే ప్రాంతంలో మనకు. సో కోటిలింగాల మరి శ్రీముఖ శాతకాన్ని వేయించినటువంటి నాణాలు మనకు కోటిలింగాల్లో దొరికాయి. కాబట్టి ఈ కోటిలింగాల్లో దొరికినటువంటి నాణాలు మరి శాతవాహనుల యొక్క చరిత్రను చెబుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మరి ఈ నాణాల పైన, కోటిలింగాల్లో దొరికినటువంటి నాణాల పైన సిరిముఖ, కొన్ని నాణాల పైన సిరిముఖ అని ఉంది. సో మరికొన్ని నాణాల పైన సిముఖ అని కూడా ఉందన్నమాట, సిముఖ. సో సిరిముఖ ఆర్ సిముఖ అనే పేరుతో నాణాలు మనకు దొరికాయి. కాబట్టి మరి వీరికి సంబంధించినటువంటి నాణాలు ముఖ్యంగా మొట్టమొదటిగా శ్రీముఖుడు వేయించాడు. అదేవిధంగా ఫస్ట్ శాతకర్ణి ఈయన కూడా నాణాలు వేయించాడు. సో ఫస్ట్ శాతకర్ణి నాణాలు వేయించాడు. సో ఇతని నాణాలలో మనం ముఖ్యంగా ఈ ఉజ్జయిని అనేటువంటి మ్యాప్ ఉంటుందన్నమాట. ఉజ్జయిని అనేటువంటి మ్యాప్తో నాణాలు వేశాడు ఈయన. ఎవరు? ఫస్ట్ శాతకర్ణి. ఈ ఇష్యూడ్ ద కాయిన్స్ విత్ ఉజ్జయిని మ్యాప్. అంటే ఉజ్జయిని అనేది ఈయన ఓడిస్తాడు. ఉజ్జయిని మనకు శుంగుల యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఆ ఉజ్జయిని ఓడిస్తాడు, ఈయన పొందుతాడు ఉజ్జయిని. దట్స్ వై అక్కడ ఆయన ఉజ్జయిని మ్యాప్తో ఈ కాయిన్స్ మీద ఇలా చిన్న మ్యాప్ లాగా ఉజ్జయిని మ్యాప్తో నాణాలు వేసిన వాడు ఎవరంటే శాతకర్ణి.
అదేవిధంగా ఇదే శాతకర్ణి కొన్ని నాణాలు వేశాడు. ఎలిఫెంట్ బొమ్మతో ఉన్నటువంటి గజము, ఎలిఫెంట్ బొమ్మతో ఉన్నటువంటి నాణాలు కూడా ఈయన రిలీజ్ చేశాడు. కాబట్టి మనము ఎలిఫెంట్ బొమ్మతో కలిసి నాణాలు రిలీజ్ చేసిన వాడు ఎవడు? హూ ఇష్యూడ్ ద కాయిన్స్ విత్ ఎలిఫెంట్ సింబల్ అన్నప్పుడు శాతకర్ణి, ఫస్ట్ శాతకర్ణి. యాజ్ వెల్ యాజ్ ఉజ్జయిని బొమ్మతో ఉన్నటువంటి మ్యాప్తో ఉన్నటువంటి నాణాలు ఎవరు వేశారయ్యా అంటే ఫస్ట్ శాతకర్ణి. సో ఇలా మరి వీరి కాలంలో నాణాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు ఇక గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలు కూడా మనకున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి. సో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఈ రిలీజ్డ్ సిల్వర్ కాయిన్స్, ఇష్యూడ్ సిల్వర్ కాయిన్స్. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుని ఓడిస్తాడు. శకరాజు మనం చూస్తాము, ఇది బాలకృష్ణ సినిమా, మిత్రమా శరణమా రణమా శరణమా, టైం లేదంటాడు ఆ నహపానుడు నాణాలు విరివిగా వేయిస్తాడు. ఇష్యూడ్ లాట్ ఆఫ్ కాయిన్స్. నహపాన ఈ వాజ్ ద రూలర్ ఆఫ్ శక రూలర్ ఆయన. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి జోగల్తంబి యుద్ధంలో ఓడిస్తాడు అతన్ని. గౌతమిపుత్ర శాతకర్ణి డిఫీటెడ్ నహపాన ఇన్ జోగల్తంబి వార్. అక్కడ నహపాను చంపేసి ఆల్రెడీ నహపానుడు కాయిన్స్ రిలీజ్ చేశాడు, సిల్వర్ కాయిన్స్. అప్పుడు మళ్ళీ ఈయన ఏం చేశాడు, ఆ కాయిన్స్ మీద తన పేరుతో రిలీజ్ చేసుకున్నాడు, రీప్రింట్ చేసి రిలీజ్ చేశాడు. కాబట్టి నహపానుని యొక్క నాణాలను రీప్రింట్ చేసి ఇష్యూ చేసిన వాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి కూడా నాణాలను రిలీజ్ చేశాడు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి 26th రూలర్, యజ్ఞశ్రీ శాతకర్ణి 26th రూలర్ ఆఫ్ శాతవాహన, యజ్ఞశ్రీ శాతకర్ణి. సో యజ్ఞశ్రీ శాతకర్ణి. సో ఈయన సెయిలింగ్ షిప్ అంటాం. అంటే ఇలా ఉన్నటువంటి కాయిన్స్, తెరచాప బొమ్మ కలిగిన నాణాలు రిలీజ్ చేశాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, తెరచాప అంటే సెయిలింగ్ బోట్, దీన్ని యాచింగ్ బోట్ అని కూడా అంటారు. సో దీస్ కాయిన్స్ వర్ రిలీజ్డ్ బై యజ్ఞశ్రీ శాతకర్ణి. అంటే దీన్ని బట్టి మనం ఏం గుర్తుపట్టవచ్చు, ఆ కాయిన్స్ మీద ఈ సెయిలింగ్ బోట్ ఉంది మనకి, మనం ఏం గుర్తుపడతాం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నో ఈయన సముద్రయానం ద్వారా బిజినెస్ చేశాడు, లేదా సముద్రయానం మీద ఎక్కువగా ఈయన ప్రయాణం చేశాడని చెప్తున్నాం. కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ యజ్ఞశ్రీ శాతకర్ణి సో ట్రావెల్డ్ అక్రాస్ ది ఓషియన్ ఆర్ సీ, అక్రాస్ ది సీ, రైట్. అందుకే ఈ బొమ్మలు కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి రిలీజ్ చేశాడు. కాబట్టి వీరి కాలంలో విరివిగా నెంబర్ ఆఫ్ కాయిన్స్ రిలీజ్ అయినాయి. సో బికాస్ ఆఫ్ దట్ కాయిన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్, రైట్. నెక్స్ట్, సో మరి ఇక్కడ శాతవాహనాస్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ యెస్టర్డే, ఈ శాతవాహన అనే పేరు ఎలా వచ్చింది, వాట్ వాజ్ ద రీజన్ టు హ్యావింగ్ ద నేమ్ శాతవాహన? సో వీరి యొక్క ఏమంటారు, ఫ్యామిలీ గాడ్ రాయల్ ఎంబ్లమ్ సన్. కాబట్టి సన్ను మనము సప్తవాహన అంటాం, జనరల్గా సప్తవాహన అని సూర్యుని అంటాం, సప్తవాహనుడు, సప్తవాహన. సో ఈ సప్తవాహన క్రమేపీ శాతవాహనగా మారిపోయింది. అందుకే మరి శాతవాహన అనే పేరు ఎలా వచ్చింది అంటే సప్తవాహనుడు సూర్యుడు వీరి యొక్క ఇష్టదైవము లేదా రాయలేంలో ఉంటుంది. కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ శాతవాహన అనే పేరు రావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో చరిత్రకారులు, పరబ్రహ్మశాస్త్రి లాంటి వాళ్ళు ఏమంటారంటే ఇదే మాట చెప్తారు. పివి పరబ్రహ్మశాస్త్రి లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా వీరు సూర్యుని పూజించారు కాబట్టి, సూర్యుని మనం సప్తవాహనుడు అంటున్నాం కాబట్టి ఆ సప్తవాహన క్రమేపీ శాతవాహనగా మారిపోయింది.
రైట్, అదొక క్లియర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మరి వీరి యొక్క కమ్యూనిటీ ఏమిటి, వీళ్ళు ఏంటోళ్ళు అంటే అప్పట్లో మనకు 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో మరి ఇక్కడ మరి మత్స్య పురాణము, వాయు పురాణం ఏమంటున్నాయి వీళ్ళ కులం గురించి? మత్స్య పురాణము, వాయు పురాణము. మనకు మత్స్య పురాణము, వాయు పురాణము, మనకు పురాణాలు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ పురాణాస్? మనకు పురాణాస్ అంటే పురాణాలు ఎన్ని పురాణాలు ఉన్నాయి బాబు? మనకు 18 పురాణాస్ ఉంటాయి. ఈ 18 పురాణాస్, అందులో మత్స్య పురాణం మొదటిది. మత్స్య పురాణం మనకు మొదటగా ఉంటుందన్నమాట. కాబట్టి మత్స్య పురాణం, వాయు పురాణాలు ఏమంటున్నాయంటే శాతవాహనులు నిమ్న వర్గాలకు చెందినవారు, లో కమ్యూనిటీ. శాతవాహనులు నిమ్న వర్గాలకు, నిమ్న కులానికి, లో కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అని మనకు ఈ మత్స్య వాయు పురాణాలు చెబుతున్నాయి. అయితే మరి మ్యాక్సిమం శాస్త్రవేత్తలు ఏమని డిసైడ్ చేశారు? మ్యాక్సిమం చరిత్ర రాసుకోండి. అకార్డింగ్ టు మత్స్య పురాణ, వాయు పురాణ, శాతవాహనాస్ ఆర్ బిలాంగింగ్ టు లో కమ్యూనిటీ. మరి లో కమ్యూనిటీకి చెందిన వారు అని మనకు మత్స్య పురాణం, వాయు పురాణం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అది ఇక్కడ మ్యాక్సిమంగా ఏం చెప్తున్నారంటే వీళ్ళ కులం ఏంటి, వాళ్ళ కులము అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీరు బ్రాహ్మణులు అని తెలియపరుస్తున్నారు. మ్యాక్సిమం బ్రాహ్మణ్ కమ్యూనిటీ, వీళ్ళు బ్రాహ్మణ్స్ వర్ణానికి చెందిన వాళ్ళని చెబుతున్నారు. ఎవరు చెప్తున్నారు ముఖ్యంగా మనకంటే దేవి నాగానిక వేసినటువంటి శాసనంలో, దేవి నాగానిక వేసినటువంటి శాసనంలో వీరు బ్రాహ్మణులు అని మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మరి శాతవాహనాస్ బ్రాహ్మణ అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మనకు గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక టైటిల్ ఉంటుంది, ఇది రాసేసుకోండి. సో అకార్డింగ్ టు నానాఘాట్ ఇన్స్క్రిప్షన్, శాతవాహనాస్, అకార్డింగ్ టు నానాఘాట్ ఇన్స్క్రిప్షన్, శాతవాహనాస్ ఆర్ బ్రాహ్మణ్స్. బస్. అయితే ఇక్కడ మనకు గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక టైటిల్ ఉంది. వాట్ ఈస్ ద టైటిల్? ఏక బ్రాహ్మణ. దిస్ ఈస్ ద టైటిల్ టు గౌతమిపుత్ర శాతకర్ణి, ఏక బ్రాహ్మణ. సో ఈ హాజ్ ద టైటిల్ ఏక బ్రాహ్మణ. అంటే దీన్ని బట్టి కూడా మనం వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఏమని అంటే వీడు బ్రాహ్మణులు అనే పాయింట్ అర్థమైపోతుంది. అదేవిధంగా మళ్ళీ మనకు ఒకటి వీళ్ళు బ్రాహ్మణులు అనడానికి ఇంకొక ఆస్కారం ఏంటంటే ఇతనికి ఇంకొక టైటిల్ ఉంది. ఎవరికి? గౌతమిపుత్ర శాతకర్ణికి ఆగమ నిలయ. దిస్ ఈజ్ వన్ మోర్ టైటిల్ టు గౌతమిపుత్ర శాతకర్ణి. ఏక బ్రాహ్మణ అనే టైటిల్ ఉంది. సో ఆగమ నిలయ, తెలుగు వాళ్ళు ఉంటే కూడా రాసుకోండి, మరి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఏక బ్రాహ్మణ అనే టైటిల్, బిరుదు, టైటిల్ అంటే బిరుదు. ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ. ఈ 2 టైటిల్స్ కూడా మనకు ఇది గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నాయి 2 టైటిల్స్. ఏక బ్రాహ్మణం అంటే ఒకే బ్రాహ్మణుడు అనే కాన్సెప్ట్, అండ్ ఆగమ నిలయ అంటే వేదిక్ కాన్సెప్ట్ను కలిగిన వాడు అని అర్థం. వేదిక్ సిస్టాన్ని, వేదాలలో ఏముందో అదే కాన్సెప్ట్ కలిగిన వాడు అని అర్థం వస్తుంది. ఆగమ నిలయుడు. ఆగమము అంటే వేదాలు ఏ రకంగా చెబుతున్నాయో ఆ రకంగా నడుచుకున్న వాడు అని వస్తుంది అర్థం. అంటే ఎవరు నడుచుకుంటారు? జనరల్ బ్రాహ్మణ్స్ నడుచుకుంటారు. కాబట్టి మనకు అకార్డింగ్ టు మ్యాక్సిమం హిస్టారియన్స్ దీస్ శాతవాహనాస్ ఆర్ బిలాంగింగ్ టు బ్రాహ్మణ కమ్యూనిటీ. వీరు బ్రాహ్మణులు అని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సో దీస్ ఆర్ బ్రాహ్మణిక్ అండ్ నో డౌట్ మీకు వీళ్ళు ఏ కమ్యూనిటీ అని క్వశ్చన్ వస్తే సింపుల్గా అని చెప్పొచ్చు బ్రాహ్మణ్ కమ్యూనిటీ. అండ్ మరి వీళ్ళ యొక్క ఏరియా ఏంది? స్వస్థలం. వీరి యొక్క నేటివ్ ప్లేస్ స్వస్థలం ఎక్కడ? వీరి యొక్క నేటివ్ ఏరియా, వీరి యొక్క స్వస్థలం ఎక్కడ అంటే దీనికి చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెబుతున్నారు అనమాట. కొందరు కర్ణాటక అన్నారు, కొందరు విదర్భ అన్నారు, కొందరు మహారాష్ట్ర వాళ్ళని కూడా అన్నారు. అది ఇందులో మనకు మ్యాక్సిమంగా చరిత్రకారులు ఏం డిసైడ్ చేస్తున్నారంటే వీరు తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. ఎందుకంటే మనకు కోటిలింగాల్లో
కొండాపూర్ అంటే మనకు మెదక్ డిస్ట్రిక్ట్, కోటిలింగాల్లో కొండాపూర్లో వీళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి కాబట్టి వీరు తెలంగాణ గడ్డకు చెందిన వాళ్ళు, అంటే తెలుగు గడ్డకు చెందిన వాళ్ళు అనేది అర్థమవుతుంది. కాబట్టి మరి చరిత్రకారులు చాలామంది ఏమని డిసైడ్ చేశారంటే వీరు శాతవాహనాస్ ఆర్ బిలాంగింగ్ టు తెలంగాణ ఏరియా బికాస్ కోటిలింగాల అండ్ ఆల్సో కొండాపూర్, కోటిలింగాల అండ్ ఆల్సో కొండాపూర్ ఈ ఏరియాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వారి యొక్క ఆనవాళ్ళే కాబట్టి దే ఆర్ బిలాంగింగ్ టు తెలంగాణ ఏరియా. రైట్. సో ఇంతవరకు వీరికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ మనం అంతా చూసుకున్నాము. సో ఇంపార్టెంట్ పాయింట్స్, వీరి యొక్క సోర్సెస్, అదేవిధంగా వీరి యొక్క కమ్యూనిటీ, వీరి యొక్క నేటివ్ ప్లేస్, ఇవన్నీ మనం చూస్తాం. సింపుల్గా ఇప్పుడు మనం చూడండి, వీరి కమ్యూనిటీ బ్రాహ్మణ, వీళ్ళు తెలంగాణ ఏరియా వారు, అదేవిధంగా వీరు సూర్యుని యొక్క భక్తులు కాబట్టి అతని పేరు మీదుగానే శాతవాహన అనే కాన్సెప్ట్ వచ్చింది. అదేవిధంగా మనకు విదేశీ స్వదేశీ రచనలు కూడా ఉన్నాయి, నాణాలు ఉన్నాయి, అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు మనకున్నాయి. దీని అంతటి మనము అధ్యయనం చేసుకోవడం ఖచ్చితంగా ఉండాలి, చదవాలి ఇవన్నీ కూడా. రైట్. మీరు బుక్ కొన్నారా?